నాకు పైనాపిల్ జ్యూస్ అంటే చాలా ఇష్టం. ఈ మధ్యలో తెగ వైరల్ అయిపోయింది గ్రిల్డ్ పైనాపిల్. నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేస్తున్నా. కాకపోతే కట్ చేయడానికి ఎంత కష్టపడ్డానో తెలియదసలు. కట్ చేయడానికి రాక సగం కట్ అయిపోయింది. తర్వాత మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం సైడ్‌లు కట్ చేసిన. అది మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఈ విధంగా కట్ అయిపోయిందన్నమాట మొత్తం. ముందుగా పైనాపిల్ తొక్క తీసేసి మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోండి. తర్వాత ప్లేట్‌లో కొంచెం కారం, ఉప్పు, పసుపు వేసుకోవాలి. మీకు నచ్చితే ధనియాల పొడి, చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. తర్వాత ముందుగా మనం పైనాపిల్ పీసెస్ కట్ చేసుకున్నాం కదా, వాటికి కారం మొత్తాన్ని పట్టించాలి. అన్ని పీసెస్‌కి కారాన్ని మంచిగా పట్టించిన తర్వాత ప్యాన్‌లో బటర్ వేసుకోండి. బటర్ అయినా లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క పీస్‌ని పెట్టుకుంటూ రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. టేస్ట్ అయితే నాకు పుల్ల పుల్లగా కొంచెం కారం కారంగా అనిపించింది. పర్లేదు అనిపించింది. అబ్బా మరి మస్తుంది అని చెప్పలేము అసలు. పైనాపిల్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. ఇంకొకటి ఏంటంటే ఫ్రూట్ని ఫ్రూట్ లాగా తింటే బెటర్ ఏమో ఈ విధంగా ప్రయోగాలు చేయకుండా. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి.